ప్రతి ఇంట్లో కూడా షెల్ఫ్లో ఎక్కడ చూసినా మందులు మందులు మందులు, టాబ్లెట్స్, టానిక్స్. ప్రతి ఇంట్లో ప్రతి వాళ్ళు వాడుతున్నారు. ఒక చిన్న మెడికల్ షాప్ అంటూ ఉంటుంది ఇంట్లో. ప్రతి వారికి కూడా మెడికల్ బిల్స్తో సఫర్ అవుతున్నారు. ఆగ్నేయ దోషం ఉన్న ఇళ్లలో అయితే ఇంకా మరీ ఎక్కువ మెడికల్ బిల్స్ ఎక్కువగా ఉంటాయి. చాలా ప్రతి ఇంట్లో ఏదో ఒక మెడిసిన్ లాస్ట్కి డోలైనా ఉంటుంది, విక్స్, సంథింగ్ ఏదో ఒకటి లేని ఇల్లు మాత్రం ఏది ఉండదు. హోమియోపతిక్ అనండి, అలోపతిక్ అనండి, లేదా ఆయుర్వేదిక్ అండి, ఏదో ఒక మెడిసిన్ మాత్రం ఉంటుంది. చాలామంది ఇంట్లో ఒక చిన్న మెడికల్ షాప్గానే ఉంటుంది. ప్రతి మెడిసిన్ మీద గమనిస్తే కనబడుతుంది స్టోర్ ఇన్ అ కూల్ ప్లేస్, డ్రై ప్లేస్ అని రాసి ఉంటుంది. కానీ మనం ఏం చేస్తామో తీసుకొచ్చి ఎక్కడో ఒక షెల్ఫ్లో పడేస్తాం మెడిసిన్స్ కదా. మెడికల్ షాప్లో కూడా అలాగే ఒక షెల్ఫ్లో ఉంటాయనుకోండి, డ్రైగా కూల్గా ఉన్న ప్లేస్లో ఎక్కడ పెడతారు, ఆ టెంపరేచర్ ఎక్కడ కూడా ఎవరు మెయింటైన్ చేయరు. కానీ ప్రతి మెడిసిన్ స్ట్రిప్ అని రాసి ఉంటుంది స్టోర్ ఉన్న డ్రై కూల్ ప్లేస్ అని. వాస్తుపరంగా ఏమైనా ప్లేస్ ఉందా అంటే మనం ఫ్రిడ్జ్లో పెట్టమనట్లేదు నేను. ఎక్కడైనా మందులు పెట్టుకుంటే ఆ మందులు వాటి క్వాలిటీ నష్టపోకుండా ఉంటుందా అంటే ఉంటుందనే చెప్పాలి. మన పూర్వీకులు వాస్తుశాస్త్రంలో ఆ మందులు ఎక్కడ పెట్టుకోవాలో మనకు ఒక స్థలం అంటూ నిర్ణయించారు. అంటే అప్పుడు అన్నీ కూడా ఆయుర్వేదిక్ మందులే కదా. అప్పుడు హోమియోపతి లేదు, అలోపతి అస్సలకే లేదు. అప్పుడు అలోపతి బ్రిటిష్ వాళ్ళతో వచ్చింది. మన ఆయుర్వేదం మహాశాస్త్రం అది. మన వాళ్ళు అప్పుడే సుశ్రుతులు వాళ్ళందరూ కూడా అప్పుడే సర్జరీస్ చేశారు. కానీ మనకు ఆ పుస్తకాలు ఆ గ్రంథాలు లేకుండా పోయాయి. మచ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీతో కూడా ఉండింది అప్పుడు. మన వినాయకుడిని శిరస్సు అదే కదా, వేణువు. అంటే ఇట్స్ ఓన్లీ ట్రాన్స్ప్లాంటేషన్ తీసుకొచ్చి పెట్టేశారు. ఎంత సైన్స్ ఉంది దాంట్లో. ఎక్కడ పెట్టుకోవాలి ఇంట్లో అంటే ఉత్తరంలో పెట్టుకుంటే బాగుంటుంది అని సింపుల్గా చెప్పాలంటే. ఉత్తరం దానికి సరైన స్థలం. ఇంటి మధ్యలో ఉత్తరం, సెంటర్ ఉత్తరం ఎంతవరకు ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకొని ఆ ఉత్తరంలో ఎక్కడైనా పెట్టుకుంటే ఉత్తరంలో హాయిగా మందుల క్వాలిటీ నష్టపోకుండా హాయిగా ఉంటుంది. ఉత్తరంలోనే ఎందుకు పెట్టుకోవాలంటే ఆ ఉత్తరంలో చల్లగా ఉంటుంది, అక్కడ ఓ ఫ్రిడ్జ్ లాగా ఉంటుంది. అందుకే మనని ఉత్తరం ఖాళీ స్థలానికి ఉత్తరం గోడకి దూరంగా ఉండమన్నారు. అక్కడ పెట్టుకుంటే ఆ మందులన్నీ కూడా కరెక్ట్గా క్వాలిటీ నష్టపోకుండా ఉంటాయి.